నమస్కారం. వాతావరణ సమీకరణం, అందులోని సైన్స్, నిబంధనలు, ఆ ట్రిలియన్ డాలర్ల ప్రశ్న గురించి డీకోడ్ చేసే మన విశ్లేషణకు స్వాగతం. చాలా సంక్లిష్టంగా అనిపించే అంతర్జాతీయ వాతావరణ చర్చల గురించి, భూమిని కాపాడుకునే దిశగా ప్రపంచ దేశాలు ఎలాంటి రూల్స్ పెడుతున్నాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత అనే అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం చాలా సింపుల్గా, లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఒక సీరియస్ వార్నింగ్తో దీన్ని మొదలుపెడదాం. కోడ్ రెడ్. ఇది కేవలం భయపెట్టడానికి వాడిన పదం కాదు. వాతావరణ మార్పులపై వచ్చిన ఐపీసీసీ నివేదిక చూశాక సాక్షాత్తు సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్ అన్న మాట ఇది. మనం వెంటనే మేల్కొని యాక్షన్ తీసుకోకపోతే మానవాళికి ఎంత పెద్ద ముప్పు పొంచి ఉందో ఈ ఒక్క మాటలో అర్థమైపోతుంది. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా 5 అంశాలు చూడబోతున్నాం. 1. కఠినమైన వాతావరణ వాస్తవం. 2. గ్లోబల్ రూల్ బుక్. 3. సరైన వాటా అంటే సిబిడిఆర్ సూత్రం. 4. ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. చివరగా వాతావరణంపై భారతదేశం పాటిస్తున్న సమతుల్య విధానం. గ్లోబల్ సైన్స్ నుంచి మొదలుపెట్టి నేరుగా మన దేశం పరిస్థితి వరకు అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి విభాగం కఠినమైన వాతావరణ వాస్తవం. ఐపీసీసీ 6వ అంచనా నివేదిక ఏం చెబుతోంది? అసలు ఈ అంతర్జాతీయ విధానాలన్నింటికీ బేసైన ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భూమి 1.5 లేదా 2 డిగ్రీలు వేడెక్కడమనేది చూడ్డానికి ఒక చిన్న నంబర్లాగే అనిపించొచ్చు. కానీ ఆ ఉష్ణోగ్రత పెరిగితే వచ్చే విపత్తులు ఎన్ని రెట్లు పెరుగుతాయో గమనించండి. వాతావరణం 2 డిగ్రీలు వేడెక్కితే 10 ఏళ్లకొకసారి వచ్చే వడగాల్పులు ఏకంగా 5.6 రెట్లెక్కువొస్తాయి. భారీ వర్షాలు, కరువులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఇవి కేవలం కాగితం మీద అంకెలు కాదండి, మన జీవితాలను అతలాకుతం చేసే నిజాలు. మన ముఖం ముందు తలుపులు ఎంత వేగంగా మూసుకుపోతున్నాయంటే 1.5 డిగ్రీల లక్ష్యాన్ని చేరుకునే ఛాన్స్ 50% ఉండాలన్నా మనకున్న గ్లోబల్ కార్బన్ బడ్జెట్ కేవలం 500 బిలియన్ టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రాతిపదికన తమ కర్బన ఉద్గారాలను తగ్గించాలి. 2050 కల్లా నెట్ జీరో సాధించకపోతే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. 2వ విభాగం గ్లోబల్ రూల్ బుక్. యుఎన్ఎఫ్సిసి నుండి ప్యారిస్ ఒప్పందం వరకు సైన్స్ చెప్తున్న ఈ కఠిన వాస్తవాలని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు దశాబ్దాలుగా కలిసి ఎలాంటి చట్టాలు, ఒప్పందాలు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎన్డీసీ అనే పదాన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. జాతీయంగా నిర్ణయించబడిన సహకారాలు. అంటే ఎవరో పైనుంచొచ్చి ఫలానా దేశం ఇంతే పొల్యూషన్ తగ్గించాలి అని ఆర్డర్ వెయ్యరు. ప్రతి దేశం తమకు తాముగా మేము ఇంత మేర కర్బన ఉద్గారాలను తగ్గిస్తాం అని ఒక ప్లానిచ్చి ప్రతి 5 ఏళ్లకు దాన్ని అప్డేట్ చేస్తాయి. గ్లోబల్ క్లైమేట్ని కాపాడుకోవడానికి ఇదే అత్యంత కీలకమైన పద్ధతి. ఇటీవల బ్రెజిల్లోని బెలెంలో జరిగిన COP30 సమావేశాల ఫలితాలు చూస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. ఊరికే కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం కాకుండా అసలు ఇంతకుముందు పెట్టుకున్నవి ఎంతవరకు అమలు చేస్తున్నాం అనే దానిపై ప్రపంచం ఫోకస్ పెట్టింది. ఇందులో 29 నిర్ణయాలతో కూడిన బెలెం ప్యాకేజ్, సహకారాన్ని పెంచే గ్లోబల్ ముటిరావ్ ఒప్పందం, అలాగే 2035 కల్లా సస్టైనబుల్ ఇంధనాలను 4 రెట్లు పెంచాలన్న లక్ష్యాలు వాతావరణ చర్యలను ఎంతగానో వేగవంతం చేస్తాయి. ఇక 3వ విభాగానికి వద్దాం. సరైన వాటా. అదేనండి, వాతావరణ చర్యలో సమానత్వం. ఈ గ్లోబల్ రూల్ బుక్లో బహుశా అత్యంత కాంప్లెక్స్ అయిన టాపిక్ ఇదే. దీన్నే సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. 1992 నుంచి వాతావరణ చర్చలన్నింటికీ ఇదే పునాది. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, అది కామన్. కానీ దానికి కారణమైన తప్పు అందరిది కాదు గదా. దాన్ని సరిదిద్దే స్తోమత కూడా అందరికీ ఒకేలా ఉండదు. ఈ లాజిక్ని, ఈ వ్యత్యాసాన్ని గుర్తించడమే ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం. సరిగ్గా ఇక్కడే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య టెన్షన్ వస్తోంది. 100 ఏళ్లుగా ఇండస్ట్రీలు నడిపి విపరీతమైన కాలుష్యం చేసిన అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు బాధ్యత తీసుకుని మిగతా దేశాలకు ఫండ్స్ ఇవ్వాలి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ప్రజల పేదరికాన్ని నిర్మూలించడానికి, ఆర్థికంగా ఎదగడానికి కొంత సమయం, వెసులుబాటు కావాలి. ఇదే చారిత్రక బాధ్యతకు, ప్రస్తుత సామర్థ్యాలకు మధ్య ఉన్న అతిపెద్ద సవాలు. ఇక 4వ విభాగం ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సిబిడిఆర్ సూత్రం కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజం కావాలంటే
వాతావరణ పరివర్తనకు కావలసిన ఆ నిధులు ఏ రేంజ్లో ఉండాలో చూద్దాం. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశమేమిటంటే ఈ భారీ సంఖ్య $300 బిలియన్ 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ చర్యల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కనీసం ఈ మొత్తాన్ని అందించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరింత ఆశ్చర్యపరిచే మరో సంఖ్యేది $1.3 ట్రిలియన్ పబ్లిక్, ప్రైవేట్ రంగాల నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే క్లైమేట్ ఫైనాన్స్ టార్గెట్ ఇది. పర్యావరణ అనుకూల విధానాల వైపు మనం మారాలంటే ఫినాన్షియల్గా ఎంత పెద్ద ఛాలెంజ్ ఉందో ఆలోచించండి. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? గ్రీన్ క్లైమేట్ ఫండ్ లాంటి సంస్థలు ఇక్కడే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి మిటిగేషన్, అడాప్టేషన్ ప్రాజెక్టులకు ఫండ్స్ ఇస్తాయి, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అంతేకాదు, ప్రతి దేశం తమ స్థానిక అవసరాలకు తగ్గట్టు ప్లాన్ చేసుకునేలా ఒక కంట్రీ డ్రైవిన్ విధానాన్ని ఫాలో అవుతాయి. సరే, ఇప్పుడు గ్లోబల్ స్థాయి నుంచి కొంచెం జాతీయ స్థాయికి వద్దాం. 5వ విభాగం వాతావరణంపై భారతదేశ సమతుల్య విధానం ఒక వాస్తవ కేస్ స్టడీ. భారతదేశం లాంటి అతిపెద్ద దేశం ఈ వాతావరణ సమస్యను గ్రౌండ్ లెవెల్లో ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. మన దేశం ఎంచుకున్న లక్ష్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆర్థికాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూనే ఎంత సాధిస్తున్నామో గమనించండి. 2030 కల్లా సగం కరెంటును నాన్ ఫాజిల్ సోర్సెస్తో ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని మనం అనుకున్న టైం కంటే ముందే రీచ్ అయ్యాం. 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ, 2030 నాటికి జీడీపీ ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడం, ఇక ఫైనల్గా 2070 కల్లా నెట్ జీరో సాధించడం. ఇవన్నీ వాతావరణం పట్ల మన దేశ దార్శనికతకు నిదర్శనం. కానీ కొన్ని గ్లోబల్ ఒప్పందాలకు ఇండియా ఎందుకు దూరంగా ఉందో తెలుసా? ఉదాహరణకు గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఇక్కడ మనం జీవనాధార ఉద్గారాలకు, విలాస ఉద్గారాలకు మధ్య ఉన్న తేడా చూడాలి. మన దేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమల నుంచి వచ్చే మీథేన్ కోట్లాది పేద రైతుల బతుకుదెరువుకు సంబంధించినది. అదే పాశ్చాత్య దేశాల్లో చేసే భారీ పారిశ్రామిక వ్యవసాయం లాంటిది కాదు. అందుకే ఈ రెండింటినీ ఒకే గాటన కట్టలేం కదా. ఇది అద్భుతంగా ఒక సైంటిఫిక్ పాయింట్ని వివరిస్తుంది. చూడండి, కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో 100 ఏళ్లపాటు ఉండిపోయి నష్టం చేస్తే మీథేన్ కేవలం 12 ఏళ్లు మాత్రమే ఉంటుంది. దశాబ్దాలుగా విపరీతంగా CO2ని వదిలేసిన ఆ పెద్ద దేశాలు ఇప్పుడు తమ హిస్టారికల్ బాధ్యతను పక్కనపెట్టి సడన్గా స్వల్పకాలిక మీథేన్ మీద ఫోకస్ చేయడం, ఆ భారాన్ని మనలాంటి దేశాలపై నెట్టడమే అన్నది ఇక్కడి వాదన. మనం పక్షపాతం లేకుండా ఆలోచించినా ఈ లాజిక్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే COP30లో కూడా ఇండియా మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాయి. క్లైమేట్ ఫండ్స్ ఇవ్వడం మీ దయాదాక్షిణ్యం కాదు, అది ఆర్టికల్ 9.1 కింద చట్టపరమైన బాధ్యత అని స్పష్టం చేశాయి. అలాగే EU తెచ్చిన కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం CBAMని వాణిజ్యపరంగా వివక్ష చూపే పన్ను విధానంగా తీవ్రంగా వ్యతిరేకించాయి. మిటిగేషన్తో పాటే అడాప్టేషన్కు కూడా నిధుల్లో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న. ఒకవైపు భూమిని కాపాడుకోవాల్సిన గ్లోబల్ వాతావరణ లక్ష్యాలు, మరోవైపు కోట్లాది మంది ప్రజల ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిన సమానత్వం. ఈ రెండింటి మధ్య ప్రపంచం ఎలా సమతుల్యత సాధిస్తుంది? ఈ సంక్లిష్టమైన గ్లోబల్ పాలిటిక్స్కి పరిష్కారమేంటి? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు వాతావరణ మార్పుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచిందని ఆశిస్తూ సెలవు.